ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, ఇప్పుడు ఈ క్షణం మీకు దూరంగా ఉండే మీ వ్యక్తి ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. అంటే మీకు దూరంగా ఉంటున్నారు కదా మీ వ్యక్తి, అండ్ మీ మనసులో ఉన్న వ్యక్తి, మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తి మీ గురించి ఇప్పుడు ఈ క్షణం అంటే ఈ వీడియో చూసే క్షణంలో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది, మీ మీద ఎలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూద్దామండి. ఇది జనరల్ రీడింగు, సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి, అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అనమాట. ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తానండి. పర్సనల్ రీడింగ్స్ అంటే మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారండి. అంటే పర్సనల్ రీడింగ్స్ అంటేనే ఛార్జబుల్ అనమాట, ఫ్రీగా చెయ్యరండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగినట్లు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి, మాకు క్లారిటీ కావాలి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది అన్నీ మీరు తెలుసుకోవాలి, 100% మీకు ఒక క్లారిటీ కావాలా ఈ సిచ్యువేషన్లో అని అనుకుంటే నెంబర్కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి. బట్ మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలం అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ అయితే మొత్తం డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి. సో ఇప్పుడు ఈ క్షణం వీడియో చూసేటప్పటికి మీకు దూరంగా ఉండే మీ వ్యక్తికి మీ పైన ఆలోచనలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దామండి. సో ఈ వ్యక్తి మనసులో ఏంది అంటే, మీకు మీ పైన, మీ కనెక్షన్ పైన, సో మీ రిలేషన్షిప్ పైన చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. సో అతను ఏమనుకుంటున్నారు అంటే, మీ రిలేషన్షిప్ అనేది మీ మధ్య ఉన్న కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అని తను చాలా క్లియర్గా అయితే ఇప్పుడు నమ్ముతున్నారండి. ఈ పర్సన్కి ఏంటి అంటే, మీతో ఉన్న ఎమోషనల్ బాండ్ ఉంటుంది కదా, సో మీ మధ్య ఏదైతే ఎమోషనల్ బాండ్ ఉందో దాని గురించి వాళ్ళకి ఇప్పుడైతే క్లారిటీ ఉందండి. కానీ చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారనమాట. ప్రేమ, కనెక్షను, అట్రాక్షను ఇవన్నీ కూడా మీ విషయంలో వాళ్ళకి ఇప్పుడైతే ఉన్నాయండి. కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు లేదు. కానీ వాళ్ళు ఇంకా ఒక చాయిస్ లాగా తీసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే ఇప్పుడున్న క్లారిటీతో వాళ్ళు మీ దగ్గరికి వచ్చేయాలి అని అనుకోవడం లేదు. ఇంత ప్రేమ వాళ్ళు ఉన్నా సరే, ఇంత కనెక్షన్ ఉన్నా సరే, ఇంకొక చాయిస్ తీసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నారండి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ వ్యక్తి కొంచెం మీకు దూరంగా ఉండడం వల్ల, సైలెన్స్గా ఉండడం వల్ల ఏంటి అంటే ఇంట్రోస్పెక్షన్ చేస్తున్నారండి. అంటే ఆత్మ విమర్శన చేసుకుంటున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళే క్వశ్చన్ చేసుకోవడం, వాళ్ళే ఆన్సర్ చేసుకోవడం, చాలా సైలెంట్గా వాళ్ళ మనసులో వాళ్ళే ఎన్నెన్నో ఆలోచించుకుంటున్నారండి. అంటే మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారనమాట. కానీ ఆ ఫీలింగ్స్ని వాళ్ళు బయట చూపించడం లేదండి. సో అంత ఇష్టం ఉన్నా సరే, అంత థింకింగ్ వాళ్ళలో ఉన్నా సరే, వాళ్ళు బయట చూపించకపోవడం వల్ల సో సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఉన్నారండి ప్రజెంట్. అందువల్ల మీ దగ్గరికి రావడం కానీ, కాంటాక్ట్ కానీ ఇదంతా కూడా డిలే ఉంది. సో సెల్ఫ్ రిఫ్లెక్షన్ పేస్లో ఉన్నారండి వాళ్ళైతే ప్రజెంట్. సో ఈ పర్సన్కి ఏంటి అంటే, మీకు మెసేజ్ పెట్టాలి, మీకు కాల్ చేయాలి, లేకపోతే మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఒక స్మాల్ ఎమోషనల్ అప్రోచ్ అనేది మీకు చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉందండి ఈ వ్యక్తికైతే. ఇంత ప్రేమ, అట్రాక్షన్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళలో. ఏమంటారు, ఇంట్రోస్పెక్షన్లో ఉన్నా సరే వాళ్ళు ఏంటి అంటే ప్రజెంటు మీకు ఒక మెసేజ్ పెట్టాలి, లేదా ఒక స్మాల్ ఎమోషనల్ అప్రోచ్ చెయ్యాలి అన్నట్లు అనుకుంటున్నారు. కానీ ఇవేంటంటే ఇమ్మెచ్యూర్ ఫీలింగ్స్ అండి. అంటే మెచ్యూరిటీతో కాదు కానీ ఇమ్మెచ్యూర్ అనమాట. అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం టైప్లో అనమాట. ఇంకా ఫుల్ క్లారిటీతో లేరండి వాళ్ళు. మీకు సంబంధించి ఒక సాఫ్ట్ ఇన్నోసెంట్ ఫీలింగ్స్ అయితే వాళ్ళ మనసులో ఉందండి. అంటే అది ఎలా అంటే, చాలా
అంటే పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. సో, ఈ ప్రేమలో అంటే ఈ కనెక్షన్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. మీరు మంచివాళ్ళు ఇలాంటి ఒక ఇన్నోసెంట్ ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉందండి. సో, ఈ వ్యక్తి మైండ్‌లో ఏందంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయండి. ఈ వ్యక్తి ఏందంటే చాలా లిమిట్‌గా ఉండాలి. మనం బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఇలాంటివి ఉన్నాయి. అలానే ఫియర్స్ కూడా ఉన్నాయండి వీళ్ళకి. డౌట్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గరికి రావడానికి క్లారిటీ అనేది వాళ్ళకి రావాలి. ఇంకా మంచి క్లారిటీ రావాలి. ఈ మెంటల్ బ్లాక్డ్ ఇదంతా కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. మెంటల్ బ్లాక్డ్‌గా ఫీల్ అయితున్నారు. అంటే ఫియర్ ఉందండి వాళ్ళకి. చాలా డౌట్స్ ఉన్నాయి రావడానికి. కన్‌ఫ్యూజన్ అయితే లేదు గానీ ఫియరు, డౌట్స్ ఉన్నాయండి వాళ్ళకి. సో, అది ఏదైనా కావచ్చు మీ బాండింగ్‌లో. మీ మధ్య ఏం జరిగిందో ఏంటో. సో, దానివల్ల వాళ్ళు ఏంటి అంటే మెంటల్లీ బ్లాక్డ్‌గా ఉన్నారు. వాళ్ళేంటంటే స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్‌లో ఉన్నారనమాట. సో, అంటే సొల్యూషన్ ఉంది వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ వచ్చింది. కానీ వాళ్ళేంటంటే ట్రాప్ అయిపోయినట్టుందనమాట. అంటే ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. సో, మనకు ఫస్ట్ కార్డ్‌లో కూడా వచ్చింది కదా! సో, అన్నీ ఉన్నా సరే వాళ్ళు ఇంకొక ఆప్షన్ అనేది ఫీల్ అవుతున్నారని. సో, అదే ఇదండి ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయితున్నారు. సో, స్లోగా ఒక స్టెబుల్‌గా వాళ్ళు అప్రోచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. బట్ ఏందంటే ఫాస్ట్ మూవ్‌మెంట్ అనేది లేదండి. బట్ వాళ్ళ మనసులో అయితే మీతో కమిట్మెంటు ఇవ్వాలి. మీరు అనుకున్న ఒక స్టెబుల్ కమిట్మెంట్ ఉండాలి. కమ్యూనికేషన్ చేయాలి. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారండి వాళ్ళ మనసులో. సో, క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. ఖచ్చితంగా స్టెప్ అయితే తీసుకుంటారండి. కాకపోతే స్లో. సో, ఈ వ్యక్తి ఏంటి అంటే మీకు సంబంధించి వాళ్ళకి ఒక మంచి హోప్ ఉందండి. హీల్ అయితారు. సో, మీతో రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ చేయాలి అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారండి. మీ ప్రెజెన్స్ వాళ్ళకి ఏంటి అంటే ఒక ఇన్‌స్పిరేషన్ లాగా అనిపిస్తుందండి. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట వాళ్ళకి. సో, ఫ్యూచర్‌లో ఒక లైట్ లాగా అంటే మీరు అనుకున్నట్లు మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉందండి. వాళ్ళు మిమ్మల్ని ఒక మంచి వాల్యుబుల్ పర్సన్ లాగా బిలీవ్ చేస్తారండి. ఖచ్చితంగా మీ వాల్యూ అయితే వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు చేసిన మిస్టేక్‌ని ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి రావడానికైతే హోప్ ఉందండి. బట్ అది కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట. అంటే లేట్‌గా వచ్చినా సరే ఒక మంచి స్టెబుల్ రిలేషన్‌షిప్‌ని మీరు కోరుకున్నట్లు వాళ్ళు ఇస్తారండి. బట్ కొంచెం డిలే అయితుంది. సో, వీళ్ళకైతే మీ వాల్యూ అనేది తెలుసండి. ప్రెజెంట్ మీ మీద అట్రాక్షన్, ప్రేమ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏదో కొంచెం ఫియర్ కావచ్చు లేదా ఒక మెంటల్ బ్లాక్డ్ అనేది ఉంది. దానివల్ల వాళ్ళు స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్‌లో ఉండడం వల్ల ప్రెజెంట్ మీకైతే కాల్ కానీ, మెసేజ్ కానీ చెయ్యట్లేదు. మిమ్మల్ని మీట్ అవ్వట్లేదు. బట్ కొంచెం టైం తీసుకొని ఒక మంచి స్టేబుల్ అండ్ మీరు కోరుకున్న కమ్యూనికేషన్ అనేది మీకు వస్తుంది. సో, మీరొక పాజిటివ్ పర్సన్‌లా వాళ్ళు బిలీవ్ చేస్తున్నారండి. సో, ఫ్రెండ్స్ ఇదనమాట. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి ప్రెజెంట్ ఇప్పుడు ఈ వీడియో చూసే సమయానికి ఆలోచనలు, ఫీలింగ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మీ మైండ్‌లో ఉన్న ఒక కన్‌ఫ్యూజన్స్ అనేటివి మనం క్లియర్ చేద్దాము. మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఈ క్షణంలో అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న క్షణంలో మీ గురించి డీప్‌గా ఆలోచిస్తున్నారండి. సో, లవర్స్ కార్డ్ వచ్చింది. సో, లవర్స్ కార్డ్ ప్రకారం అయితే స్ట్రాంగ్ బాండ్, అట్రాక్షన్ ఉంది. కానీ ఇంకొక కార్డ్ ఏంటి అంటే హెర్మిట్ కార్డ్ వచ్చిందనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే ఈ హెర్మిట్ కార్డ్ వల్ల ఏంటంటే వాళ్ళు సైలెన్స్‌లో ఉన్నారు. మీ పైన ఫీలింగ్స్ ఉన్నా సరే వాళ్ళు అలోన్‌గా చాలా డీప్‌గా థింక్ చేస్తున్నారని అర్థం అనమాట. సో, పేజ్ ఆఫ్ కప్స్‌తో వాళ్ళకేంటి అంటే ఒక మంచి సాఫ్ట్ ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఇన్‌మెచ్యూర్ బిహేవియర్ లాగా ఉందనమాట. కానీ ఎయిట్ ఆఫ్ సోర్స్ వల్ల ఏంటి అంటే ఫియర్ ఉంది. అండ్ కొన్ని బ్లాకేజెస్ వల్ల స్టెప్ తీసుకోలేకపోతున్నారనమాట. సో, అందువల్ల అంటే ఎయిట్ ఆఫ్ సోర్స్ రావడం వల్ల మాత్రమే ఇప్పుడు డిలే ఉంది. మిగతా అన్నీ కూడా మంచిగా వచ్చాయండి కార్డ్స్. సో, నైట్ ఆఫ్ పెంటికల్స్‌తో స్లో బట్ స్టడీగా వచ్చి క్లారిటీగా మీతో ఒక స్టేబుల్ రిలేషన్‌షిప్‌గా ఒక మంచి పాజిటివిటీతో అప్రోచ్ చేస్తారు. అయితే స్లోగా ఉంటుంది బట్ స్టేబుల్‌గా ఉంటుంది. సో, బాటమ్ ఆఫ్ ది డెక్ ఏంటి అంటే స్టార్ కార్డ్ వచ్చింది కాబట్టి వాళ్ళు హోప్, హీలింగ్ అండ్ మీకు అంటే హోప్‌గా హీల్ అయ్యి మీ దగ్గరికి వచ్చే ఛాన్సు ఉంది. మీకు మీతో ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ అయ్యే మీరు కోరుకున్న రిలేషన్‌షిప్‌ని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హోప్, హీలింగ్ అన్నీ కూడా ఉంటాయి. మీ పైన వాళ్ళకొక పాజిటివిటీ కూడా ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఇదండి ఇవాల్టి రీడింగ్ అనమాట.
సో, మీకు క్లారిటీగా అర్థమైపోయింది కదా! ఈ వీడియో చూసే క్షణానికి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఈ క్షణంలో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి అని, అలానే మీకు కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీ కన్‌ఫ్యూజన్ కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. ఇది జనరల్ రీడింగ్. కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసము నంబర్ అయితే ప్రొవైడ్ చేశాను కదా! సో, మీ సిట్యుయేషన్‌కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నప్పుడు ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ చేయండి. నేను రీడింగ్ డీటెయిల్స్ చెప్తానండి. మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చేయరండి. కాల్ చేసి నా ప్రాబ్లమ్ ఇది నాకు రీడింగ్ ఇచ్చేయండి. అరే ఒక క్వెషనే కదా నాకు చెప్పేసేయండి. ఇలా అడిగితే కొన్ని కొన్ని వర్క్స్‌కి వాటి యొక్క ఎథిక్స్ ఉంటాయి కదా! అవి కూడా ఫాలో అవ్వాలి కదండీ! సో, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీరు కోరుకున్న రిలేషన్‌షిప్ అతి తొందరలోనే మీ దగ్గరికి రావాలి. ఆ యూనివర్స్ అండ్ బాబా బ్లెస్సింగ్స్ మీ పైన ఎప్పుడూ ఉండాలి. మీకు సపోర్ట్‌గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్.